జై శ్రీరామ్. ఈమె భర్త మీద తనకున్న ప్రేమాతిశయాల నుంచి సమస్త భోగాలు త్యజించి వేసింది. దుఃఖాలను లెక్క చేయకుండా భర్త వెంట నిర్జనారణ్యాలకు వచ్చినది. కందమూల ఫలాలతో సంతృప్తి చెందింది. భర్తకు సేవ చేయడమే తన పనిగా పెట్టుకున్నది. స్వంత ఇంట్లో ఉన్నట్లుగా పరమ సంతోషంతో భర్తతో మహారణ్యంలో కాపురము చేస్తున్నది. ఎప్పుడూ చిరునవ్వు చిందులాడుతూ మాట్లాడే ఈ బంగారు బొమ్మ, ఈ సీతాదేవి ఎన్నడూ ఎరుగని ఆపదల పాలై ఈ యాతనంతా ఓర్చుకుంటూ ఉన్నది. దాహమైన వాడు చలవేంద్రంను చూడవలెను. అదేవిధంగా రాముడు ఈ శీల సంపన్నను సీతాదేవిని చూడవలెను. రాజ్యమును పోగొట్టుకున్నవాడు మళ్ళీ రాజ్యాన్ని సంపాదించవలెను. అదేవిధంగా ఈ రాముడు మళ్ళీ ఈ సీతాదేవిని సంపాదించుకుని సంతోషపడవలెను. కోరుకోవలసిన భోగ పదార్థాలన్నీ వదులుకొని బంధుజనులనందరినీ వదులుకొని రామాగమన కాంక్షతో ఈ దేహము చాలించకుండా ఉన్నది. ఇప్పుడు ఈమె ఈ రాక్షస స్త్రీల వంక గాని, ఈ పూల చెట్ల వంక గాని, పండ్ల చెట్ల వంక గాని చూడటం లేదు. ఏకాగ్ర చిత్తంతో ఆ రాముని ధ్యానం చేస్తూ ఉన్నది. స్త్రీలకు అన్ని ఆభరణాల కన్నా ఆభరణమైన వాడు భర్త. ఆ భర్త దగ్గరలో లేనందువల్ల ఈ సీతాదేవి శోభించడం లేదు. ఆ ప్రభువు రాముడు ఈమె లేదు అనే దుఃఖంతో చనిపోకుండా జీవించి ఉన్నాడు. ఆ రాముడు తప్ప మరొకడు ఇలా బ్రతికి ఉండలేడు. ఈ అసిత కేశాంత, ఈ శతపత్రేక్షణ ఇట్లా దుఃఖం అనుభవించడం చూస్తూ ఉంటే ఈమె సుఖదుఖాలతో ఏమాత్రమూ సంబంధం లేని మధ్యస్థుడినైనా నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈమెను రామలక్ష్మణులు రక్షించినారు. ఈమె భూదేవి వంటి క్షమావంతురాలు. ఇటువంటి ఈ పద్మపత్రాక్షి సీతాదేవిని వికృత నేత్రాల రాక్షస స్త్రీలు కావలి కాస్తున్నారు. మంచు కొట్టుకొని కాంతులు మాసిపోయిన పద్మలతవలెను, ప్రియుని అడవాసిన చక్రవాక పిట్టవలెను దుఃఖ పరంపరతో బాధపడుతూ ఈమె చూచేవారికి జాలిగులిపే దురవస్థలో పడిపోయింది. ఈ అశోకవనంలో పూల బరువుకు వంగిపోయిన చెట్లు, మంచు వదిలిన తర్వాత చల్లని 1000 కిరణాలతో ఉదయించిన చంద్రుడు ఈమెను మరింత దుఃఖపెడుతున్నాడు అని అనుకున్నాడు హనుమంతుడు. ఇట్లా ఆ బలవంతుడు, ఆ వేగవంతుడు హనుమంతుడు అనుకుంటూ ఈమె సీతాదేవి అని నిశ్చయించి ఆ శింశుపా వృక్షం మీద కూర్చున్నాడు. నల్లటి నీళ్లల్లో హంసవలే, నిర్మల ఆకాశ మధ్యంలో తెల్ల కలువపూల గుత్తి వంటి స్వచ్ఛంద చంద్రుడు పోయినాడు. నిర్మల ప్రభలతో తేజరిల్లే చంద్రుడు సాయం చేయడానికి వచ్చిన వానివలే తన చల్లని కిరణాలతో హనుమంతుని సంతోషపెట్టినాడు. బరువు ఎక్కువై నీటిలో మునిగిపోతున్న నావవలే శోకభారంతో నిండు చంద్రబింబం వంటి సీతాదేవి కుంగిపోతూ ఉంది. జై శ్రీరామ్.